స్తుతి పాట స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. అందరం కలిసి ఉజ్జీవంగా పాడదాం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు దయచేసి వినండి. మీ ఇంట్లో అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, తాతయ్య కానీ ఉన్నట్లయితే సమయం గడపండి. పెద్దవాళ్ళతో సమయం గడపండి. వాళ్ళు తమ జీవిత ప్రయాణంలో ఎంతో అనుభవాన్ని వాళ్ళు గడించారు. వినండి, నువ్వు 100 పుస్తకాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే వృద్ధాప్యంలోకి వచ్చిన ఒక తండ్రి దగ్గర, తల్లి దగ్గర నువ్వు కూర్చొని అరగంట సేపట్లో సంపాదించే జ్ఞానమే మహా విలువైంది. ఎందుకంటే అది వారు అనుభవముతో పంచుకునేది. నాకు సమయం దొరికినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప దైవజనుల దగ్గర కాసేపు కూర్చునే ప్రయత్నం చేస్తా. సో ప్రిన్స్ బాబుకి హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. అమెరికా దేశంలో ఉన్న గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, వాళ్ళతో సమయం గడుపు. ప్రపంచంలో బహు గొప్ప సేవకులు ఒకరైనటువంటి డేవిడ్ జెర్మయా గారు చెప్పారు. డేవిడ్ జెర్మయా గారి టైం తీసుకో. వారు టైం ఇచ్చారు. ప్రిన్స్ బాబు వెళ్ళి 2-3 గంటల సేపు వారితో కూర్చున్నారు. వారు ఇచ్చిన సలహాలు అద్భుతమైన సలహాలు. నాతో ఫోన్లో మాట్లాడి వారు ఇచ్చిన సలహా ఏమిటో నాకు చెప్పారు. అదేమిటో తర్వాత మీతో చెప్తా. 2-3 గంటల సేపు ఆయనతో సమయం గడిపాడు. అమెరికాలో అతిపెద్ద వ్యాపారవేత్తగా పిలువబడినటువంటి డేవిడ్ గ్రీన్ వారి దగ్గరికి వెళ్ళి కూర్చో. అమెరికాలో ఉన్న 100 మంది కోటీశ్వర్లలో ఆయన ఒకడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. ఈయన దేవుని మహాకృపను బట్టి డేవిడ్ జెర్మయా గారు నా క్లోజ్ ఫ్రెండ్, అలాగే డేవిడ్ గ్రీన్ గారు కూడా నాకు సుపరిచితులు, నేనంటే బహుగా ఇష్టపడేటటువంటి ఆత్మీయుడు. వెళ్ళి కూర్చో. ఆయన ఏమన్నాడు తెలుసా? బహు గొప్ప కోటీశ్వరుడు ప్రిన్స్ బాబు మాట్లాడుతూ అంకుల్ అన్నంటే, ఇక నుంచి అంకుల్ అన్నద్దయ్యా, నన్ను తాతయ్యాను, నువ్వు నా మనవడివి అని చెప్పి ఆ కోటీశ్వరుడు కూర్చోబెట్టుకుని తను నేర్చుకున్న పాఠాలు నేర్పించాడు. మనం కేఎఫ్సి అంటాం కదా. ఈ కేఎఫ్సి తాత ఒకటి ఉన్నారు, దాని పేరు చిక్ఫిలే. దాన్ని స్థాపించిన వారు డాన్ క్యాచే. చెప్పారు, డాన్ క్యాచీ దగ్గరికి వెళ్ళు, ఆయనతో పాటు సమయం గడుపు. వీళ్ళందరూ ప్రపంచాన్ని వారి వ్యాపారంలోనూ సేవలోనూ పరిపాలన చేస్తున్నటువంటి గొప్పవాళ్ళు. వాళ్ళతో పాటు 1 గంట సేపు నువ్వు గడిపావంటే అద్భుతమైన విలువైన పాఠాలు నువ్వు నేర్చుకుంటావు అని చెప్పినప్పుడు పోయిన 2-3 నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే సమయం గడిపి ప్రిన్స్ బాబు రావడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సహోదరులు, తాతయ్యలను, అమ్మమ్మలను, నాన్నమ్మలను కలవండి. ఒకప్పుడు సాధారణంగా బిడ్డలను వారి దగ్గరే పెట్టేవాళ్ళు.
తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర మనవళ్ళను మనవరాళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళు కలుగున అనుభవాన్ని, సంస్కారాన్ని నేర్పించేవాళ్ళు. ఈ రోజులో చాలామందికి అత్తంటే గిట్టదు, మామయ్య అంటే గిట్టదు, అమ్మమ్మ అంటే కుదరదు, నాన్నమ్మ అంటే కుదరదు, తాతయ్య అంటే ఇంటికి రాకూడదు, ఇంట్లో అడుగు పెట్టకూడదు. కాబట్టి ఏమవుతుంది? సంస్కారహీనులుగా బిడ్డలు తయారవుతున్నారు. అమ్మాయ్యా, నీ బిడ్డలు నేర్చుకోగలిగిన విలువైన పాఠాలు నేర్పించే ఓపిక, అనుభవము తాతయ్యకుంది, అమ్మమ్మ నాన్నమ్మకుంది. కాబట్టి వారి దగ్గర కొంత సమయం బిడ్డలను ఉంచండి. వారి విలువైన పాఠాలు బిడ్డలు నేర్చుకుంటే మన బిడ్డలకు ఆశీర్వాదం. మొదటిగా ఇంట్లో జ్ఞానం కలిగి ఉండండి, చదువులో జ్ఞానం కలిగి ఉండండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళలో కష్టపడి చదవండి, కష్టపడడానికి ఇష్టపడేవారిగా ఉండండి. 3